అనకాపల్లి జిల్లాలో పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రవి, జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిషన్ అధికారులు అరవింద్ ఆనంద్, లవకుశ్ యాదవ్ పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కమిషన్ అధికారులు ఓటర్ల జాబితాను పరిశీలించారని జిల్లా కలెక్టర్ తెలిపారు. హౌస్ టు హౌస్ సర్వే నుంచి ఇప్పటి వరకు ఎలా చేసామో అదేవిధంగా ఎలా చేస్తున్నాము అది అన్ని వెరిఫై చేయడానికి రావడం జరిగింది. మొత్తం డీటెయిల్గా ఫామ్స్ ఎలా డిస్పోజ్ చేస్తున్నాము, ఏమేమి ప్రొసీజర్ ఫాలో చేస్తున్నాము అది చేయడానికి నర్సీపట్నం కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ అవ్వడం జరిగింది. నర్సీపట్నం కాన్స్టిట్యుయెన్సీలో అన్ని వెరిఫై చేయడం జరిగింది. బిఎల్ఓస్ వరకు ఎలా జరుగుతున్నాయి, బిఎల్ఓస్ నుంచి ఏఈఆర్ఓస్ నుంచి ఈఆర్ఓస్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ వరకు ఎలా జరుగుతున్నాయి దాని మీద శ్రీ అరవింద్ ఆనంద్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈసీఐ, అదేవిధంగా శ్రీ లవకుశ్ యాదవ్ మనకి ఈసీఐ ఆఫీషియల్స్ ఇద్దరు వచ్చేసారు. సో సార్ మాకు డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది అండ్ మాకు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి మేము ఆన్సర్ ఇచ్చాము. సో దీని మీద మీ అందరి ద్వారా ఇంకా ఒకటి చెప్పాలి అంటే, మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే, మన ఎలక్టరల్ రోల్ చాలా హెల్తీగా ఉండాలి. ఎక్కడ కూడా ఏదైనా ఎవరిదైనా అడిషన్ అంటే ఎక్కడైనా 18 to 19 year ఓటర్స్ ఇంకా ఉన్నారంటే వారికి అడిషన్ చేయాలి. అదేవిధంగా డెత్ కేసెస్, డూప్లికేట్ కేసెస్ అవి కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తూ